సోపు, ఉప్పు, ఇలాచి, జాజికాయ కూడా ఇస్తారు ఉంటే. పప్పులోకి చక్కెర వేసి కలిపేయాలమ్మా. చక్కెర వేసి కలిపేయాలి. కొంచెం కొంచెం వేసి దొడ్డుపొట్టు దంచాలి బిడ్డ. దొడ్డుపొట్టు దంచినామనుకో రుబ్బర వేసేసి దంచడానికి వస్తుంది. శనగపప్పు, ఇది శనగపప్పు, శనగపప్పు, చక్కెర, గోధుమ పిండి. దీంట్లో గోధుమ పిండి వేయాలి. ఇంకా ఇంట్లో పిసుకొని పెట్టి చేయనికి అట్లా దంచాలి. దానికి ఇంతకంటే ఎక్కువ దంచవచ్చా? దంగుతుంది కానీ ఇక దీంతో ఎక్కువ దంగుతుంది. వేసి రుబ్బుతే జిగి వస్తుంది. ఓటేసిన తర్వాత మళ్ళీ రోల్తో రుబ్బుకోవాలి. ఈ మిక్సీలో వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు బిడ్డ. మరి కానీ మంచిగా పడదు మిక్సీలో. ఒక్కొక్కటి దంగుతుంది, ఒక్కొక్కటి దంగదు. అమ్మా 3 అడ్ల పప్పు 10 శనగపప్పు అయింది. మిక్సీ పట్టుకొచ్చారు, గాండ్లతో పట్టిస్తారండి 250 రూపాయలు ఇచ్చి. అది ఇట్లా బట్టలు వేసి పెడితే ఇది వస్తుంది. చక్కెర ఏం చేయాలి అని సపరేట్ కూర్చుంటే మళ్ళీ బాణి పెట్టి ఎంచితే ఏలుకు బుగ్గలు వచ్చి పిండి, కిలో పప్పు, కిలో చక్కెర, కిలో చక్కెర, చక్కెర అంతే. అంతే. దీంట్లో బెల్లం కూడా వేస్తారు కదా? బెల్లం కూడా వేస్తారు. బెల్లం కూడా వేస్తాం బిడ్డ. అంటే బెల్లంకి మళ్ళీ దానికి ఏం డిఫరెన్స్? తీయగానికి బెల్లం తీయగా అవుతాయా లేకపోతే చక్కెర తీయగా అవుతాయా? బెల్లం ఏమో జర మన్ను అవుతుంది, చక్కెర ఏమో టేస్ట్ అంతే. బెల్లం వేస్తుంటాం ఇప్పుడు, చక్కెర వేస్తాం. ఇవాళ రేపు ఎవరు చేస్తున్నారమ్మా ఇవన్నీ? ఎవరు చేస్తారు బట్టే చేయవచ్చు. మేము చేస్తుంటాం. ఈ గ్రైండ్ ఏ పలస కాదు, కానీ సరిగా దంగది. ఒకటొకటి దంగుతుంది, ఒక్కొక్కటి దంగది. ఇంతకంటే ఇంకా మెత్తగా కాదు, ఇక ఇంకా ఇంతకంటే గట్టిగా తడిపోతుంది. చక్కెర మళ్ళీ సమోస పలసగా అవుతుంది. ఇప్పుడు ఉన్న చక్కెర కిలో చక్కెరకి కిలో చక్కెర పోసేసినాం. కొంచెం ఒకసారి విసుకోవాలి. ఇది పూర్ణం. ఈ పప్పు పోలేలు అంటే ఏం చేయాలనో తెలుసు బిడ్డ. 1 కిలో పప్పు, 1 కిలో చక్కెర, 1 కిలో పిండి 3 తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఏం చేయాలి, పప్పుని ఎట్లా ఉడకబెట్టుకోవాలి, మళ్ళీ మిక్సీలనన్నా వేయాలి, బోగాండ్లనన్నా వేయాలి. వేసి దాన్ని మంచిగా మనం ముద్దపప్పు ఉడకబెట్టుకున్నట్లు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టి వంపేయాలి. వంపేసి సోపు, ఇలాచి, చక్కెర ఒక్కటేసి గిరండర్ అన్న పట్టాలి. రోల్ ఉంటుంది మా పల్లెటూళ్ళల్లో, రోల్ వేసి రుబ్బుకోవాలి. రుబ్బింది మంచిగా టేస్ట్ వస్తుంది. ఇక అందులో పట్టిందేమో కొంచెం పచ్చలు ఉంటుంది. అది మిక్సీ పట్టే పచ్చలు ఉంటుంది. అంత టేస్ట్ రాదు, సన్నం రాదు, పోలే దొడ్డుగా వస్తుంది కొంచెం. ఇక అన్నేసి మనం ఆయిల్ పెంక పెట్టుకోవాలి. పెంక పెట్టుకొని ఆయిల్ పెట్టాలి. ఆయిల్ మీద పోలేయాలి. వేసి మనం కొట్టాలి ఇట్లా మంచిగా సరిగ్గా కొట్టుకొని దాన్ని మంచిగా కాల్చుకొని మళ్ళీ కొంచెం దాని మీద ఆయిల్ పెట్టి తీసేసుకోవాలి. దానికి పప్పు పోలే అంటారు. ఇది పూర్ణము మిగిలింది అనుకో, పూర్ణం మిగిలితే కట్టిచారనే చేసుకోవచ్చు. పిల్లలకు కొంచెం కొంచెం పెట్టుకోవచ్చు, తింటారు, ఇష్టంతో తింటారు మన పిల్లలు. చేయొచ్చు. పిండి ఎక్కయిందా చపాతీ చేసుకోవచ్చు 2. దాంతోనే కొంచెం కట్టుచారు కూడా చేసుకోవచ్చు. వంపిన ఉంటుంది కదా నీళ్ళు, అది కట్టుచారు కొంచెం పులుసు వేయాలి. కొంచెం పులుసు వేసి మిరపకాయలు వేసి ఉల్లిగడ్డ వేసి తాలిపేయాలి. తాలిపేసి దాన్ని కట్టుచారు అని అన్నంకు తింటాం మేము. ఇప్పుడు ఈ పోలేలు మీరు నేర్చుకుర్రా మీ పెద్దలు నేర్పించరా మీకు? మా పెద్దలు, మా అమ్మలు, మా నాన్నమ్మలు అందరు చేస్తుండ్రి. ఇప్పుడు మేము చేస్తున్నాం. మీకు ఎవరు నేర్పించరని? మా అమ్మ నేర్పించింది. మీ అమ్మ నేర్పించింది. అంటే మీకు తరతరాలుగా వారసత్వంగా. మరి ఇప్పుడు మీరు ఇంకెవరు నేర్పించరు? మేమా మా బిడ్డలకు నేర్పించినాం, మా కోడళ్ళకి నేర్పించినాం. వస్తాయి కానీ ఓపిక చెయ్యరు వాళ్ళు, అంతే. చేసినా కానీ కొద్దిగా ఇట్లా అట్లా చేస్తారు. మేమేమో ట్రైనింగ్ ఉన్నట్ల పని చేస్తాం.
నూనెనా నెయ్యి అత్తమ్మ? నూనె పెడుతున్నాం బెట్ట, నెయ్యి అది నూనెనే పెట్టు. నూనెనా? అంటే మనం నూనె కాకుండా నెయ్యి కూడా పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు, నూనె కూడా పెట్టుకోవచ్చు. ఇది పూర్ణమా? ఇది పూర్ణం పిండి, గోధుమ పిండి. గోధుమ పిండి పెట్టేది ఏ పిండి అయినా వస్తుంది, నూకల పిండి అయినా వస్తుంది, బియ్యం పిండి ఏదైనా వస్తుంది. మళ్ళీ మనం దాని మీకేంచి మళ్ళీ ఇదే పిండి పెట్టాలి, గోధుమ పిండే పెట్టుకోవాలి. అంటే ఈ పోలేలు కట్టెల పొయ్యి మీద వేసుకుంటేనే మనకు క్వాలిటీ వస్తుందా? వస్తాయి దాని మీద కూడా, కానీ దోశల పెంక మీద బాగా వస్తాయి. ఇలా కొట్టని రా సరిగ్గా, ఎంత చేసినా మంచి ఉంటుంది. దీని మీదేమో సాఫ్ట్ చేయడానికి వస్తుంది.